గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి లోకేష్ అభివృద్ధి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున నగదు జమ చేసి ప్రభుత్వ పాఠశాలను సైతం అభివృద్ధి చేస్తున్నారంటున్న మంగళగిరి ప్రజలతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వర్గ పరిధిలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మన విజువల్లో చూస్తున్న రోడ్డు ఉంది. ఈ రోడ్డు నిన్న మొన్నటి వరకు అంటే గత 2024 ఎన్నికలకు ముందు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ప్రజలు నడవాల్సి వచ్చేది. కేవలం ఎన్నికలలో గెలుపొంది 3-4 నెలల్లోనే నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేవలం కొన్ని నెలల్లోనే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. ఈ రోడ్డు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఇప్పుడు సిమెంట్ రోడ్డు. గతంలో మొన్నటి వరకు ఈ రోడ్డు బురద రోడ్డు, అదేవిధంగా గ్రావెల్ రోడ్డుగా ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయటం, అదేవిధంగా రోడ్ల మీద ఉన్న ఇల్లులు కొట్లు తొలగించి దీన్ని వెడల్పు చేసి దాదాపు 60 అడుగుల రోడ్డు చేశారు. గతంలో ఇది 20 అడుగుల రోడ్డుకే ఉండేది. ఇప్పుడు కార్లు సైతం పెద్ద పెద్ద వాహనాలు, ద్విచక్ర వాహనాలు కాళ్ళకి మట్టి అంటకుండా కొద్దిపాటి వర్షంలో సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇక్కడ మనం తిరుగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత 13 నెలల్లో ఎన్నికలలో గెలుపొందిన నారా లోకేష్ ఇప్పుడు మనం నించున్న ఏరియా గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీరు చెప్పండి సార్. ఒక స్థానికుడిగా మీరు ఎటువంటి ఇక్కడ మీరు సంతోషం వ్యక్తం చేస్తారు? గతంలో ఇక్కడ ఫెన్సింగ్ వేసి ఉన్న రోడ్డును కూడా నడవటానికి పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా లేకుండా ఆక్రమణ చేసి మొక్కలు పెంచుతున్న ఉద్దేశంతో ఇరుగ్గా పార్కింగ్ కూడా సదుపాయం లేకుండా ఫెన్సింగ్ వేసి ఆపేశారు. నెక్స్ట్ లోకేష్ గారు గెలవంగానే ఈ రోడ్డుని పెద్ద రోడ్డు చేశారు. వాటర్ ఇక్కడ నిలవట్లేదు, చక్కగా పార్కింగ్ కానీ జనాలు అందుబాటులో ఉంది. చక్కగా పెద్ద వాహనాలు కూడా వెళ్ళటానికి కోర్టుకి, అలాగే అమ్మవారి గుడి ఉంది, పార్టీ ఆఫీసులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్కి కానీ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లో చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు 4 ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా రోడ్డు ఏంటని మీరు ఎప్పుడు అర్జించలేదా? ఎమ్మెల్యే దృష్టికి అసలు ఈ రోడ్ల విషయం తెలిసేది కదండి. గతంలో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏం చేశారంటే గ్రామాల్లోని రోడ్లన్నీ కూడా ఒక ఉండవల్లిలో కొండను కొట్టి ఒక్కొక్క రోడ్డుకి 12 లక్షలు 13 లక్షలు బిల్లులు చేసుకొని ఆ బురద మట్టిని తీసుకొచ్చి గ్రామాల్లో నింపి రోడ్లకి బిల్లులు చేసుకున్నారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ రోడ్లో ఉన్న పాత రోడ్లు పోయినాయి, కొత్త రోడ్లు వేసామని బిల్లులు చేసుకున్నారు. ఆ రోడ్లు ఇప్పుడు వేయలేని పరిస్థితి. ఆ గ్రామాల్లో జనం బురదలో నడిచి చాలా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులకైతే బిల్లులు ఒక్కో రోడ్డుకి 12 లక్షలు 13 లక్షల రూపాయలు బిల్లులు అయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే చేపట్టడానికి మున్సిపల్ చట్టం ఒప్పుకోదు. ఆ జనమేమో బురదలో ఇబ్బంది పడుతున్నారు. అంటే గతంలో చూసుకుంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఉండేది. గతంలో మంగళగిరిలో రోడ్లు వేయడానికి ఉన్న కొండను తవ్వి చాలా ఇబ్బంది పట్టేవారు. ఇప్పుడు ఇక్కడ మంగళగిరి మున్సిపాలిటీలో చూసుకుంటే మనం ఈ రోడ్లో గతంలో మోకాళ్ళ లోతులో ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడండి, మోకాలు కాదు 2 అడుగుల మేర ఎత్తేసిన రోడ్డు అని. ఇప్పుడు మీరు నించున్న రోడ్డు ఏ విధంగా ఉంది? మీకు ఇక్కడ ఆనందంగా ఉందంటారా లేదంటారా? ఈ రోడ్డే కాదండి, గతంలో ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండేది, చాలా చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది, జనాలకి అసౌకర్యంగా ఉండేది. కానీ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో చాలా మార్పులు వచ్చాయి. మంగళగిరి నియోజకవర్గంలో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు చూసుకుంటే 100 పడకల ఆసుపత్రి ఆయన లోకేష్ గారు చేసిన అభివృద్ధిలో మీరు గమనించండి. మీకు చెప్పేది ఏంటంటే 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మరి ఫైబరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చాలామంది నాయకులు గెలిచిన తర్వాత ఏంటంటే మొహం చాటేస్తారు. కానీ లోకేష్ గారు అలా కాదు. ఆయన గెలవనప్పుడు కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే పెళ్లి కానుక కానివ్వండి, చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాటర్ ట్యాంకులు సప్లై కానివ్వండి, ఖచ్చితంగా ఆయన గెలవాలని దీంతో ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలో ఈ మంగళగిరిలోనే అందుబాటులో ఉన్నారు. అలాగే గెలిచినా కూడా అదే పథకాలు కంటిన్యూ చేశారు. ఉదాహరణకి ఇక్కడ బంగారం పనిచేసే వారికి, గోల్డ్ స్మిత్ కార్మికులకి భారతదేశంలోనే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి బంగారం తయారీ ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి అనే ఆలోచనతో అదొక గోల్డ్ స్మిత్ బజార్ ఒకటి పెడుతున్నారు. మరి 100 పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చాలా పౌష్టిక ఆహారం కూడా స్కూల్లో లభిస్తుంది. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కేవలం రోడ్ల మీద దృష్టి పెట్టకుండా, మామూలు అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టకుండా ఆయన ఏదైతే విద్యాశాఖకి బాధ్యత స్వీకరిస్తున్నారో ఆ శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేశారంటే లోకేష్ గారు ఎప్పుడైతే ఏరికోరి విద్యాశాఖను తీసుకున్నారో, ఏంటంటే పెను మార్పులు విద్యాశాఖకు సంబంధించి పెను మార్పులు తీసుకురావడానికే, కొత్త సంస్కరణలు తీసుకురావడానికే పర్టికులర్గా
కింద స్థాయి నుంచి పేదవాళ్ళకి విద్యని సులభతరం చేయడానికే లోకేష్ గారు ఏరికోరి విద్యాశాఖను తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కల్పించారు. దాన్ని ఏ వాల్యూ లేని దాన్ని ఇలా వాల్యూ లక్షల రూపాయల వాల్యూ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చి 13 నెలల్లోనే చెప్పని 2 అభివృద్ధి పనులు చేశారు. రానున్న రోజుల్లో కూడా ఆయన్నే మేము గెలిపించుకుంటాము. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిలా కాకుండా రానున్న రోజుల్లో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి రానున్న రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి తానే ముఖ్యమంత్రి ఎదిగే అన్ని క్వాలిటీస్ నారా లోకేష్లో ఉన్నాయని ప్రజలు అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మెగా9 టీవీ.